తుక్కుగూడలో రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జై శ్రీరామ్. అవును, మేము కూడా జై శ్రీరామే.
తుక్కుగూడ సభ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఈ నెల 6న తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ సమావేశానికి ఎవరెవరు హాజరవుతున్నారు, ఏర్పాట్లపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన చేస్తున్నారు. తుక్కుగూడ సమావేశానికి ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. తుక్కుగూడ వేదికగా పార్టీ జాతీయ మేనిఫెస్టోను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నెల 6న జరగబోయే కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను కూడా ఆయన పరిశీలించడానికి తుక్కుగూడ చేరుకున్నారు. ఈ సమావేశానికి ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న ఏర్పాట్లపై కూడా అప్డేట్స్ అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ చిత్తూరులో నిర్వహించబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి చేరుకొని అక్కడికి చేరుకొని ఆ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ సభ ప్రాంగణానికి ఏదైతే దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికల అదే రోజు మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ, పలువురు ప్రముఖులు నేతలు హాజరు కానున్నారు. ఇక్కడ పార్టీ మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేయనున్నారు. అయితే ముఖ్యంగా ఈ సభ ప్రాంగణానికి పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి సీఎం హోదాలో ఇటు రాష్ట్రంలో అధికారంలో నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇటు దక్షిణ భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వీటన్నిటిని ఒక వేదికగా హైదరాబాద్ సెంటర్ పాయింట్ గా చేసుకుని ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ సభా ప్రాంగణానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం అనే దానికి పేరు పెట్టారు. అయితే ఈ ఏర్పాట్లకు పెద్ద ఎత్తున ప్రజలను మొబిలైజ్ చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభ సజావుగా సాగాలని జరిగేందుకు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో మధుయాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే సభా ప్రాంగణాలు చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉండాల్సిన ఏర్పాట్లు ఎవరైతే అతిథులు వస్తున్నారో వారికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ఈ సభకు భారీ ఎత్తున గతంలో తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ గ్యారంటీలు ప్రకటించింది. సోనియా గాంధీ ప్రకటించారు. అప్పుడే కాంగ్రెస్ స్టార్ట్ అయింది. ఆ కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ తుక్కుగూడ నుంచే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే సెంటిమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో ఈ తుక్కుగూడ నుంచి ప్రారంభిస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఏదైతుందో అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాలు ఇటు ఏపీ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా కేరళ లాంటి ప్రాంతాలు, ఇటు కర్ణాటక, ఇవన్నీ ప్రాంతాలు పట్టున్న ప్రాంతాలు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎందుకంటే మేజర్ గా ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాలు రాబట్టుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది. హైదరాబాద్ కేంద్రంగానే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం, అందుకు తగ్గ ఆ స్పీచ్ రెడీ చేయడం, అదే స్థాయిలో ప్రజలను కూడా ఇందులో మొబిలైజ్ చేయడం, ఇట్లాంటి కీలకమైన నిర్ణయం అది పార్టీ చూస్తుంది. దీనికి మెయిన్ గా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి ఈ బాధ్యతలు ఏఐసీసీ అప్పగించడం జరిగింది. ఇప్పటికే
సెంటర్ ఆఫ్ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశ రాజకీయాలు చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఈ నేపథ్యంలోనే దీనికి మెయిన్ లీడ్ గా అటు డికే శివకుమార్, ఇటు రేవంత్ రెడ్డి మెయిన్ గా ఇదంతా లీడ్ చేస్తూ వస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి దీని పూర్తి బాధ్యత తీసుకొని ఈ తుక్కుగూడ సభను విజయవంతం చేయడం వల్ల భారీ సంఖ్య. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.